హాయ్ ఫ్రెండ్స్, ఎవరైతే షుగర్ని కంట్రోల్ ఉంచుకోవాలనుకుంటున్నారో, వెయిట్ లాస్ కావాలనుకుంటున్నారో, హెల్దీగా టేస్టీగా రాగి రోటీ వాళ్ళ కోసం వచ్చేసి ఏ విధంగా తయారు చేసుకోవచ్చో ఈ రోజు వీడియోలో అయితే నేను చూపిస్తున్నాను. ఒక బౌల్ తీసుకునేసి దానిలో తగినంత రాగి పిండి, అదే విధంగా క్యారెట్ అయితే మిక్సీ పట్టుకునేసి నేను యాడ్ చేస్తున్నాను. మీకు ఇష్టమైతే మీరు తురుముకొని కూడా యాడ్ చేసుకోవచ్చు. తగినంత సాల్ట్ని, తగినంత జీలకర్రని, అదే విధంగా చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, కరివేపాకుని అయితే యాడ్ చేసి మనము చేత్తో ఈ విధంగా అయితే మొత్తం కూడా మిక్స్ చేసుకోవాలి. అదేవిధంగా తగినన్ని నీళ్లు పోసుకొని ఈ స్టేజ్లో అయితే మనం మిక్స్ చేసుకోవాలి. నీళ్లు పోసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కారం పొడి, అదేవిధంగా మీకు ఇష్టమైతే గ్రీన్ చిల్లీ కూడా యాడ్ చేసుకోవచ్చు. నాకు చిల్లీ పౌడర్ అంటే ఇష్టం కాబట్టి చిల్లీ పౌడర్ని యాడ్ చేయడం జరుగుతూ ఉంది. వీటన్నింటినీ కూడా మంచిగా అయితే చపాతీ పిండిలాగా మనము మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న బాల్స్ లాగా అయితే మనము ప్రిపేర్ చేసుకోవాలి. బాల్స్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం ఈ విధంగా అయితే ఒక తడి కాటన్ బట్టను తీసుకునేసి దాని మీద ఈ విధంగా అయితే రోటీ లాగా అయితే తయారు చేసుకునేసి ఒక ప్యాన్ పెట్టుకునేసి హీట్ చేసుకుని దాని మీద అయితే మనము ఈ రొట్టెని వేసేసి రెండు వైపులా కూడా కాల్చుకోవాలి. చాలా సింపుల్గా, క్విక్గా, హెల్దీగా తయారు చేసుకోవచ్చు. ఇది వచ్చేసి దాల్ కాంబినేషన్ లేదు అంటే రైతా కాంబినేషన్తో చాలా మంచిగా మనమైతే తినేయచ్చు. వెయిట్ లాస్ కావాలనుకున్నా, అదేవిధంగా షుగర్ని కంట్రోల్ ఉంచుకోవాలనుకున్నా మస్ట్గా ట్రై చేయండి. థ్యాంక్ యూ.